అంత పెద్దోడయ్యాడు. ఆ కయ్యను చేనును సేద్యము పరిచయంత, అంటే ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ మా నాన్న చేశాడు కాబట్టి నేను చేసేస్తున్నాను అన్నాడు. అసలు నాన్న చేయకముందు వ్యవసాయం ఏంటో తెలియనప్పుడు వ్యవసాయాన్ని చేశాడు అంటే ఎంత తెలివి ఉంది, ఎంత వయసు ఉంటుంది, ఎంత కాలమై ఉంటుంది. ఈలోపు అవ్వమ్మ గారు గర్భములో నుండి పిల్లలు పుట్టుకుంటూనే వస్తున్నారయ్యా. ప్రశ్నించేవారు ఇక్కడ గ్యాప్ ఉంది. బైబిల్ బాగా చదువుకొని, బైబిల్ బాగా తెలుసుకొని అన్వేషణ చేయండి. కాబట్టి ఆ దినాల్లో ఆదామవ్వల గర్భములలోంచి వచ్చినటువంటి పిల్లలు మరలా వారి పిల్లలు అలా సంతానము పెరిగిపోతూనే ఉంది. ఎందుకనగా దేవుని యొక్క ఆశీర్వాదము, మీరు ఫలించి భూమిని నిండించి ఫలించి భూమిని నిండించండి అనే ఆశీర్వాదం. సహోదరుడా, వింటున్నావా? నోదు దేశం వెంటనే ఎలా వచ్చింది? ఆ జనాలలో కొంత ప్రాంతానికి వెళ్ళి నోదు అనే వ్యక్తిని బట్టి, అక్కడ కాపరం ఉండుటను బట్టి అది నోదు దేశము అనే పేరు వచ్చింది.